So hi friend, good morning. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ క్లాస్లో మనము జూన్ 2019 అప్డేట్లో మనకి కండిషన్ ఫార్మాటింగ్ అనేది కూడా అప్డేట్లోకి వచ్చానండి. సో ఈ కండిషన్ ఫార్మాటింగ్ గేజ్ అండ్ ఫాంట్ అండ్ బ్యాక్గ్రౌండ్కి మనం కండిషన్ ఫార్మాటింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందుకు మీరు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ మాన్యువల్గా కొంచెం డేటా ఎంటర్ చేశానండి. ఓకేనా, అంటే డేటా ఎంటర్ అని అంటే చూడండి, నేను ఆల్రెడీ కొన్ని నేమ్స్ అండ్ సేల్స్ అని చెప్పేసి శాంపిల్ డేటా ఎంటర్ చేశాను. సో ఇదైతే మీరు చూసుకొని ఎంటర్ చేసేసుకోండి, బాగుంటుందంటే ఎంటర్ డేటా క్లిక్ చేసేసి సో డేటా ఎలా ఎంటర్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మీకు అయినా కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎంటర్ డేటా అని క్లిక్ చేసేసి సో ఎంటర్ డేటాలో క్లిక్ చేసేయగానే మీకు ఏమవుతుందంటే ఒక టేబుల్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకేనా, సో ఈ టేబుల్ స్ట్రక్చర్లో కాలం 1 కాలం 2గా శాంపిల్గా డేటా ఎంటర్ చేసేసుకొని సేమ్ ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఎటువంటి డేటా లేకుండా 100% అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మనము ఫస్ట్ గేజ్కి చూద్దాం. ఓకేనా, సో గేజ్కి కూడా మనము కండిషన్ ఫార్మాటింగ్ అనేది ఇవ్వవచ్చు. సో అది ఎలాగనేది చూద్దాం. ఓకేనా, సో నేమ్స్ అని తీసుకుంటున్నా, తర్వాత నెక్స్ట్ నేమ్స్ కానీ ఇచ్చేసుకున్నాం. సో డేటా కలర్స్, సో డేటా కలర్స్లో ఫిల్ అనే ఆప్షన్లో చూడండి, ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసినట్లయితే కండిషన్ ఫార్మాటింగ్ అని అడుగుతుంది. ఓకేనా, సో కౌంట్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే సమ్ ఆఫ్ సేల్స్. ఓకేనా, సో లోయెస్ట్ నెంబర్ నాకు 0. ఓకేనా, హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 200 అని ఇస్తున్నా. ఓకేనా, సో హైయెస్ట్ నెంబర్కి కండిషన్ ఫార్మాటింగ్ గ్రీన్లో రావాలి నాకు. సో ఓకే అని క్లిక్ చేసేసాను. చూడండి, ఇప్పుడు ఈ గేజ్కి అనే దానికి ఈ గేజ్కి మనకి ఇప్పుడు కండిషన్ ఫార్మాటింగ్ అనేది అప్లై అయిపోయింది. చూడండి, ఇప్పుడు లక్ష్మి అనే రికార్డు 900 ఉంది, అంటే పాజిటివ్గా చూపిస్తుంది. అంటే 200 కంటే ఎబోవ్ ఉన్నాయని పాజిటివ్గా చూపిస్తుంది. వెంకటేష్ ఇది ఒక రికార్డ్ మాత్రం మైనస్లో ఉంది, అంటే 200 కంటే తక్కువ కాబట్టి రెడ్ కలర్లో రావడం జరిగింది. సేమ్ అదే విధంగా మనం కర్డ్, సో ఒక కర్డ్ తీసేసుకొని సో ఈ కర్డ్లో మనము ఫాంట్ కండిషన్ ఫార్మాటింగ్ ఫాంట్ కండిషన్ ఫార్మాటింగ్ కట్కి కూడా మనం అప్లై చేసేసుకున్నందుకు ఈ ఫీచర్లో వచ్చింది. సో ఈ ఫీచర్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. సో దీంట్లో డేటా లేబుల్లో చూసినట్లయితే ఇక్కడ కలర్లో ఇక్కడ మౌస్ ఆన్ హోవర్ పెడితేనే ఇక్కడ కనబడుతుందండి. సో ఇది మౌస్ రైట్ క్లిక్ చేసేటట్లే కండిషన్ ఫార్మాటింగ్గా సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సేమ్ తర్వాత నెక్స్ట్ 0, సో లోయెస్ట్ వాల్యూ 0, హైయెస్ట్ వాల్యూ 500. ఓకేనా, సో నేను ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నా ఇంత గ్రీన్ కలర్ ఇచ్చాము కదా, సో వద్దులేండి గ్రీన్ కలర్ ఇవ్వాలా. ఓకేనా, సో హైయెస్ట్ కలర్ కూడా గ్రీన్ కలర్లో ఇచ్చాను. సో మరి ఇప్పుడు మైనస్లో వచ్చింది, ఎందుకనంటే మనకు తక్కువలో ఉంది. ఓకేనా, 300 చూడండి, 200. ఓకేనా, సో ఇలా మనం ఫాంట్కి కూడా మనము కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఇవ్వవచ్చు. ఓకేనా, సో ఓకే, తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కండిషన్ ఫార్మాటింగ్. సో నేను మల్టీరో కార్డ్ తీసుకుంటున్నానండి. సో ఈ మల్టీరో కార్డ్కి కూడా నేను బ్యాక్గ్రౌండ్లో కూడా కండిషన్ ఫార్మాటింగ్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో మల్టీరో కార్డ్కి వెళ్ళేసి నెక్స్ట్ ఫార్మాట్ అండ్ గో టు బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ కలర్స్ వస్తుంది. సో ఇక్కడ 3 స్టార్స్ ఉన్నాయి చూసారా, ఇది క్లిక్ చేసేసినట్లయితే మనకు కండిషన్ ఫార్మాటింగ్ అనేది కనబడుతుంది. సో మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసినట్లయితే తర్వాత ఇక్కడ నాకు 0 నుంచాలి, సేమ్ అదే విధంగా నేను 200 అని ఇచ్చేసుకొని సో కలర్ అనేది ఏం చేస్తున్నానంటే గ్రీన్ కలర్ ఇచ్చేసా. ఓకే అన్నాను. చూడండి, మరి కండిషన్ ఫార్మాటింగ్ ఏంది కరెక్ట్గా అప్లై కాలేదు అంటే ఇక్కడ ఏం జరిగింది, సో ఏమైంది, మనం కండిషన్ ఫార్మాటింగ్ దేనికి ఇస్తున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా, సో మనం ఇక్కడ దేనికి కండిషన్ ఫార్మాటింగ్ ఇచ్చామండి, కౌంట్ ఆఫ్ నేమ్స్. అంటే నేమ్స్కి మన నంబర్స్ ఇస్తే ఎట్లా తీసుకుంటుంది, తీసుకోదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే నంబర్ సమ్ ఆఫ్ తీసేసుకోవాలి. సమ్ ఆఫ్ తీసేసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా మనకు కండిషన్ ఫార్మాటింగ్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్కి అప్లై అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మన కండిషన్ ఫార్మాటింగ్ అనేది ఎలాగంటే అలా. సో చూడండి, ఇప్పుడు మనకు మైనస్లో ఉన్నదనుకో ఆటోమేటిక్గా రెడ్ కలర్ వస్తుంది. సో మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసేసుకొని మనకు అవుట్పుట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది అండి జూన్ అప్డేట్ 2019. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సో సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.